ఓకే. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఏం లేదు, ఈరోజు నుంచి ప్రీ మార్కెట్ కూడా మన వీడియోస్ వస్తాయి. ఒక 3 నుంచి 5 మినిట్స్ ఉండొచ్చు ఒక్కొక్క వీడియో. డైలీ ప్రీ మార్కెట్ వీడియోస్ కూడా చేద్దాం అన్న ఆలోచనతో ఉన్నాం. ఎనీవే, నేను ఎలా చూస్తా మార్కెట్ని అంటే గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ అనేది ఎలా చూస్తా అంటే, మనకిప్పుడు ఈ సింగపూర్ నిఫ్టీ ఎక్కడుంది? సిక్స్ ఓకే 26,000 దగ్గర ఉంది. అంటే మనది ఎక్కడ ఉంది? ఆల్మోస్ట్ ఇది ఒక 2500 125 పాయింట్స్ మనకి గ్యాప్ అప్లో చూపిస్తుంది కదా. సరే, ఇది పక్కన పెట్టండి. ఇది మామూలుగా ఇది జస్ట్ క్యాల్కులేషన్ వైజ్గా అలా చూస్తాం. కానీ మనది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఈ లెవెల్ ఉందా, ఇదేంటి మంత్లీ లెవెల్. ఓకే, మంత్లీలో గ్రీన్ లైన్ అన్నమాట. గ్రీన్ సో అంటే కోబ్రా కింద వస్తుంది కదా, ఆ లైన్ ఇది. ఇది ఏమవుతుందంటే, ఇప్పుడు మేజర్ మనకి కీ లెవెల్ అవుతుంది ఈరోజు గ్యాప్ అప్ అయితే. గ్యాప్ డౌన్ గురించి చెప్తా. గ్యాప్ అప్ అనుకో, అది మనకి ఈరోజు ఇంపార్టెంట్ లెవెల్. సో దీని అబోవ్ ఉంటే మాత్రం ఎల్లో డాటెడ్ లైన్ వరకు వస్తుంది, మళ్ళీ డౌన్ వచ్చి ఒకవేళ పైకి వెళ్ళేదైతే ఈ ఏరియా నుంచే, ఈ 50% నుంచే వెళ్ళిపోవాలి ఇక్కడికి. కానీ ఆల్రెడీ నిన్న అక్కడి నుంచే స్టార్ట్ అయింది కాబట్టి దాదాపుగా ఎల్లో డాటెడ్ లైన్ ఆపేస్తుంది అనుకుంటున్నా. అయితే ఈరోజు ఈ జోన్ అయితే పక్కా గ్యాప్ అప్ అయితే. ఓకే, ఈ జోన్. అలాగే దీని అబోవ్ వెళ్ళాక నెక్స్ట్ క్యాండిల్ డౌన్ రాకుంటుంటే ఇంకా ఇక్కడికి వెళ్ళిపోద్ది. నెక్స్ట్ క్యాండిల్ డౌన్ వచ్చింది అంటే మళ్ళీ ఈ జోన్, ఇప్పుడు ఈ జోనే అవుతుంది ఈరోజు. ఐదర్ ఈ లెవెల్ బ్రేక్ అయిందంటే, లో బ్రేక్ అయిందంటే మళ్ళీ ఇది టచ్ చేస్తుంది వచ్చి, ఏది ఈ ఎల్లో డాటెడ్ లైన్. ఓకే, సో ఇక్కడ ఏమవుతుందంటే, గ్యాప్ డౌన్ అయింది అనుకోండి. గ్యాప్ డౌన్ అయితే ఫస్ట్ ఇక్కడికి వస్తుంది. ఎల్లో డాటెడ్ లైన్ ఆపుతుంది అంటే మాత్రం ఇంకా ఇక్కడ నుంచి అబోవ్ రావచ్చు. ఓకే, ఓవరాల్గా అయితే నాకు డౌన్ సైడ్ ఎక్కువ ఉంది. ఏది గ్యాప్ డౌన్ అయితే ఈ గ్రీన్ లైన్ అబోవ్ వస్తే అప్పుడు సెకండ్ రీఎంట్రీ చూడొచ్చు. కానీ ఇక్కడ మాత్రం సిఈ సైడ్ వాళ్ళు బుక్ చేసుకోవటం బెటర్. సో ఇది ఇది ఎలా ఉంటుందంటే, నా నా ఓవరాల్ 2 డేస్లో డౌన్ సైడ్ అయితే ఈ మంత్లీ యాష్ కలర్కి వచ్చేయాలి. అర్థమవుతుందా? మంత్లీ యాష్కి వచ్చేయాలి 2 డేస్లో. ఈ రోజే జరగచ్చు లేదా రేపు, ఈ రోజు రేపు కలిసి ఈ గ్యాప్ మొత్తం తీసుకోవచ్చు. ఓకే, సో ఈ లైన్ ఇంపార్టెంట్. ఏది 25,952 అనేది మనకి ఈరోజు కీ లెవెల్ నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీలో సెల్లింగ్ ప్రెజర్ ఎక్కువ ఉండొచ్చు. సో ఈ వీక్లీ లెవెల్స్, ఈ రెండు ఉన్నాయి కదా, ఈ లెవెల్స్ చాలా ఇంపార్టెంట్ ఈరోజు మనకి. సో ఏది గ్యాప్ అప్ వేస్తే, దీని అబోవ్ వేస్తే మనకి ఇది సైడ్ వేస్ జోన్ టు అప్ సైడ్ ఉండొచ్చు. అప్ సైడ్ ఎప్పుడు చూస్తాం? యాష్ లైన్ అబోవ్ ఉన్నప్పుడే. నెక్స్ట్ క్యాండిల్ వెంటనే ఇది పైకి వచ్చాక నెక్స్ట్ క్యాండిల్ డౌన్ రావద్దు. ఓకే, సో అప్పుడే మనకి ఒకవేళ ఇది పైకి వచ్చాక నెక్స్ట్ రెడ్ పడ్డా దీని డౌన్ రాకుంటూ ఉంటే, థర్డ్ క్యాండిల్ ఓపెన్ అయింది అంటే అది పైకి వెళ్తుంది, డౌన్ రాదు ఇంకా. అలాగే ఈ లెవెల్ ఆపేసింది అనుకోండి, ఇది ఆపేస్తే మాత్రం మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి డౌనే ఉండొచ్చు. ఓవరాల్గా మన టార్గెట్ ఇది ఉంటుంది. అలాగే గ్యాప్ డౌన్ వేస్తే ఈ ఏరియాలో లేదా ఫ్లాట్ ఓపెనింగ్ అయిందనుకో, ఇది ఈ ఎల్లో డాటెడ్ లైన్ ఓవరాల్గా ఇంపార్టెంట్ మనకి. ఏది డౌన్ వచ్చి మళ్ళీ అప్ సైడ్ రావచ్చు. ఓకే, ఇది ఈరోజు వ్యూ ఇలా ఉండొచ్చు.